అందరికీ నమస్కారం. డిసెంబర్ 25 త్యాగరాజ స్వామి వారి ఆరాధనా దినోత్సవం. సుస్వర నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామి వారు ఆపాతమధురం, ఆనందకారకమైంది సంగీతం. అది ఆత్మానుసంధానమై అలరింపజేస్తుంది. అందుకే సంగీతంలో దేవుడు కొలువై ఉంటాడని చెబుతారు. నేనుండేది వైకుంఠంలో, యోగి హృదయంలో, అనంత సూర్యమండలంలో కాదు. భక్తులు పరవశించి గానం చేసే చోటే నా నివాసం అని శ్రీ మహావిష్ణువు నారదుడితో ప్రస్తావించినట్లు విష్ణు పురాణం పేర్కొంది. దైవదత్తమైన సంగీతకళను ఆరాధించి తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఎందరో వాగ్గేయకారులు ఈ దివ్యధాత్రిని పునీతం చేశారు. భగవదనుగ్రహానికి సంబంధించిన అంశాల్లో నాదోపాసన విశేషమైందని సామవేదం పేర్కొంది. ఇది ఈశ్వరతుల్యమైంది. కర్ణాటక సంగీతానికి త్యాగయ్య అఖండ యశస్సును, కీర్తనల్ని ఆపాదించారు. తేట తెలుగులో మధురమైన కీర్తనల్ని సృజించారు. ఆయన రాసి గానం చేసిన కీర్తనలు ఆధ్యాత్మిక చైతన్య తరంగాలై భాషిల్లుతున్నాయి. ఆయన కృతుల్లో వేదసారం, పురాణాల మార్మికత, ఉపనిషత్తుల సారాంశం, భగవద్గీత ఉపదేశాలు సమ్మిళితమై ఉంటాయి. భక్తి విశేషాలే కాకుండా నీతి సందేశాలను, జీవన జాగృతికి ఉపకరించే మరెన్నో అంశాలను తన రచనల్లో మేళవించారు. సంగీత యోగం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని సాధించవచ్చని సాధికారికంగా నిరూపించిన మహానుభావుడు. 96 కోట్ల సార్లు పునశ్చరణ చేశారు. త్యాగరాజస్వామి తమిళనాడులోని తిరువారూరులో 1767 మే 4 వైశాఖ శుద్ధ షష్ఠిన జన్మించారు. వేదాలను, పురాణాతిహాసాలను అభ్యసించారు. ఇహలోకపరమైన విషయాలపై ఆసక్తి లేని త్యాగయ్య సదా రామనామ సంకీర్తన చేసేవారు. పంచనందీశ్వరాలయంలో శ్రీరామ తారక మంత్రాన్ని 96 కోట్ల సార్లు పునశ్చరణ చేసి రామ సాక్షాత్కారాన్ని పొందారని చెబుతారు. భక్తి జ్ఞానమిళితమైన ఆయన కీర్తనలు మనల్ని దైవానికి దగ్గర చేస్తాయి. శ్రీరాముడి మీద అనంత భక్తితో త్యాగయ్య 24,000 కీర్తనల్ని రచించారని అంచనా వేస్తారు. కానీ అందులో 8,000 కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. నవవేద భక్తి రీతుల్లో దాస్యం, ధ్యానం, ఆత్మ నివేదనలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. సహజమైన భక్తి, ఆర్తి, విధేయత, విన్నపాలు, వేడుకోళ్ళు, రసరమ్యత, పారమార్థిక చింతన వంటి మధుర భావోద్వేగాలు ఆయన కీర్తనల్లో ప్రస్ఫుటమవుతున్నాయి. సంగీత కళ ద్వారా ఇహలోక పరలోక ప్రయోజనాల్ని సాధించాలని త్యాగయ్య ప్రతిపాదించారు. రాముడి మీద అపార భక్తిని పలు రీతుల్లో, వివిధ కోణాల్లో అపురూపంగా వ్యక్తపరిచారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అనే తొలి పంచరత్న కీర్తన 108 శ్రీరాముడి నామాలను వెల్లడిస్తుంది. ఇది ఆయన రామభక్తి వైభవాన్ని పరిపూర్ణంగా ప్రకటిస్తుంది. ఆయన కళ నుంచి జాలువారిన దుడుకుగల నన్నే నగుమోము కనలేని, అలాగే ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు వంటి కీర్తనలు భక్తి ప్రపంచంలో మణిమకుటోలై ప్రకాశిస్తున్నాయి. పుష్య బహుళ పంచమి నాడు శివైక్యం చెందారాయన. వారి కీర్తనలు మాత్రం సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి. శ్రీ డాక్టర్ కావూరు రాజేష్ పటేల్ గారికి కృతజ్ఞతలతో. ఇక త్యాగరాజు గారి గురించి తెలుసుకుందాం. త్యాగరాజు గారు మే 4, 1767, జనవరి 6, 1847 మధ్య కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరుగా పేరొందారు. ఈయనకి త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధులయ్యారు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై ఆయనకు గల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకు ఉన్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రి గారి బోధనలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవరచిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజస్వామి వారిలో మూర్తిభవించాయి. ఈయన కర్ణాటక సంగీత త్రయంలో మరొక ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా. వీరి ముగ్గురు తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళ దేశంలో పుట్టి పెరిగిన వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. ఈయన బాల్యం విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. త్యాగరాజు జన్మస్థలం, పుట్టిన తేదీల గురించి ప్రామాణిక సమాచారం ఏది అందుబాటులో లేదు. అతని శిష్య పరంపరల ద్వారా కొన్ని వివరాలు తెలియగా, ఆయన రాసిన కీర్తనల నుంచి కూడా మరికొన్ని వివరాలు లభ్యమయ్యాయి. చాలామంది ఆమోదించిన ఆయన జీవిత చరిత్రకు ఆధారాలు రెండు. మొదటిది త్యాగరాజు ప్రత్యక్ష శిష్యుడైన వలజాపేట వెంకటరమణ్ భాగవతార్ దగ్గర ఉన్న తాళపత్రాలు. రెండోది వెంకటరమణ భాగవతార్ కొడుకు కృష్ణస్వామి భాగవతార్ దగ్గరున్న నోటు పుస్తకం. మనకు తెలిసిన సమాచారం ప్రకారం త్యాగరాజు వారు 1767 మే 4వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగబ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు, భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులు, ఆపస్తంభ సూత్రులు. త్యాగరాజు పూర్వీకులు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలో కాకర్ల అనే గ్రామం నుండి తంజావూరు పరిసర ప్రాంతానికి వలస వెళ్ళారు. త్యాగయ్య గారు అక్కడ సంస్కృతాన్ని, వేదాంగాలను అభ్యసించారు. సొంటి వెంకటరమణయ్య దగ్గర సంగీతం అభ్యసించారు. వెంకటరమణ త్యాగయ్య చాకచక్యమును, సంగీతమునందు గల ప్రావీణ్యతను గమనించి వారి యందు అతి శ్రద్ధతో సంగీత ఉపదేశం చేసేవారు. ఇక జీవిత విశేషాలకు వస్తే, త్యాగయ్య గారి తండ్రి చిన్న వయసులోనే గతించారు కనుక అన్నదమ్ముల మధ్య జరిగిన భాగ పరిష్కారాలలో త్యాగయ్య భాగంలో కుల ప్రతిమైన శ్రీరామ లక్ష్మణుల విగ్రహాలు వచ్చాయి. ఆ ప్రతిమలను అతిభక్తితో పూజించేవారు. త్యాగయ్య జీవితమంతయు ఊంచవృత్తిని అవలంబించి సామాన్యంగా సాగించేవారు. తక్కిన సమయమంతయు తన ఇష్టదైవమైన శ్రీరాములపై కృతులు రచించటంలో నిమగ్నమయ్యేవారు. త్యాగయ్య గారు 96 కోట్ల శ్రీరామనామాలు జపించి వారి దర్శనం పొంది వారి ఆశీర్వాదం పొందినట్లుగా కథనాలు ఉన్నాయి. త్యాగరాజు వారు మంచి వైణికులు కూడా. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజు గారికి పార్వతి అనే యువతతో వివాహమైంది. కానీ ఆయన 23వ సంవత్సరం వయసులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరి అయిన కమలామ్మను వివాహమాడారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కూడా కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనమడు కలిగాడు. కాబట్టి త్యాగరాజు ఖచ్చితమైన వారసులు ఎవరు, కానీ ఆయన ఏర్పరిచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. త్యాగరాజు వారు తమ సంగీత శిక్షణను సొంటి వెంకటరమణయ్య గారి దగ్గర చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు.
13 చిరుప్రేయన్నాడే త్యాగరాజు గారు నమో నమో రాఘవ అనే కీర్తనను దేశికతతోడి రాగంతో స్వరపరిచారు. గురువు సొంటి వెంకటరమణయ్య గారి ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరిచి పాడారు. ఇది పంచరత్న కృతులలో 5వది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి త్యాగరాజులోని బాలమేధావిని గుర్తించి తంజావూరు రాజుకు చెప్పగా రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది లాంఛనాలతో త్యాగరాజు వారిని సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజు వారు తనకు నిధి కన్నా రామసన్నిధే సుఖమని ఆ కానుకలను నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా పాడిన పాటే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అనే కీర్తన సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు గారు భావించారు. సంగీతంలోని రాగతాళాలను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికే కాక భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడడానికే ఓ సాధనంగా మాత్రమే చూశారు. ఇక తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినప్పుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలోకి విసిరేశాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేక దేవాలయాలను తీర్థాలను దర్శించి ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య గారు రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందారు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు వారు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు. త్యాగరాజు జీవితంలో జరిగినట్లు కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఈయన సంగీతంలోని రహస్యాలని చెప్పి స్వర్ణార్ణవం ఇచ్చారనని, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో 3వదిన సాధించేనే అని చెబుతాడు. ఈ పుస్తకం వల్ల త్యాగయ్య సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. శంకరాభరణంలోని స్వరరాగ సుధారసం అను కృతిలో ఈ గ్రంథం గురించి త్యాగయ్య పేర్కొన్నారు. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు అను బృంద కీర్తనలు కూడా రచించారు. ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్రం అనే సంగీత నాటకాలను కూడా ఈయన రచించారు. ఈయన జీవితంలో 2 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఒకటి, త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట ఎందు దాగినవో. అలాగే రెండవది, తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉండడం చూసి తెర తీయగరదా అనే పాట పాడి తెరలో వెంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వెంకటేశు నిన్ను సేవింప అనే పాటను కూడా పాడారట. త్యాగయ్య పరమపదం చేరడానికి ముందుగా పాడిన పాటలు గిరిపై, పరితాపం. ఇక ఈయన ఆరాధనోత్సవాలు అసంఖ్యాకమైన కీర్తనలు రచించి కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా చెబుతారు. ఈయన జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు, అనగా జనవరి ఫిబ్రవరి నెలలో ఆయన సమాధి చెందిన తిరువయ్యూరులో త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. త్యాగరాజు గారి భక్తులు, సంగీత కళాకారులు మొదట ఉంచవృత్తిచే భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజన వీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకు కీర్తనలను గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందల కొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీత అభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తి భావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలా చోట్ల నిర్వహిస్తారు. కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల సందర్శన కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మించారు. త్యాగరామ
స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలో ఉన్న స్వామివారి సమాధిని చూసి ఆ స్థలాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా తన వశం చేసుకుని పరిశుభ్రం చేయించి గుడి గోడలు కట్టించారు. మద్రాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయ ప్రయాసలకొచ్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించారు. 1921 అక్టోబర్ 27లో పునాదురాయిని వేయగా 1925 జనవరి 7న గుడి వద్ద కుంభాభిషేకం జరిగింది. స్థలాభావం వల్ల ఇంకా నేలకొని ఒక మండపం, పాకశాల 1938లో నిర్మించారు. ఈ నిర్మాణాలతో ఆమె సంపద, ఆభరణాలు అన్నీ హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణ సందర్భంగా చిత్తూరు నాగయ్య నాగరత్నమ్మ గారిని కలిశారు. ఆమె సలహాపై నాగయ్య త్యాగరాజ నిలయం అనే సత్రాన్ని కూడా కట్టించారు. ఈయన ఎన్నో రకాల కీర్తనలు, 800 కీర్తనలను రచించారు. ఇందు కొవ్వూరు పంచరత్నాలు, కొవ్వూరులోని శ్రీ సుందరేశ్వర స్వామిపై వ్రాసిన 5 కృతులు, తిరువత్తియూరు పంచరత్నాలు, తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీదేవిపై రచించిన కృతులు, అలాగే పంచరత్నాలు, ఘనరాగ పంచరత్నాలు, త్యాగయ్య రచించబడిన ఘనరాగ పంచరత్నాలు, ఇలా ఈయన రచించిన కృతులన్నింటినీ కూడా నేను ఇక్కడ మీకు అందిస్తున్నాను. మరి ఇటువంటి మహానుభావుడైన త్యాగరాజ స్వామిని స్మరించుకోవడంతో నా జీవితం ధన్యమైనదని భావిస్తున్నాను. ఇప్పటికీ ఆయన స్వరపరిచిన కీర్తనలు చాలా సినిమాలలో కూడా ద్వారా కూడా మనం వింటూనే ఉంటాం. మనస్సు ఎంతో ఉల్లాసంగా, ఉత్తేజంగా మైపరిచిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆయన స్మరించుకోవటం మనందరి యొక్క విధి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ వేణుగోపాల్.